9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ ఇది, 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈరోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ అహర్నిశలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా. మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్ల పట్టాలు ఎవరు, ఈ ఇళ్లన్నీ తీసేస్తారు, అసలు లోకేష్ ని కలవడం కూడా మీకు కుదరదని గత పాలకులు మీ మీద ప్రచారం చేస్తారు. దానికి భిన్నంగా ఈరోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది. ఇల్లు తీసేస్తాం కాదు, ఉన్న ఇళ్లకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది. ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చు, అంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది, దాని తర్వాత సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పెట్టేది ఒక సెట్ ఉంటుంది, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పెట్టేది ఒక సెట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్ గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అది టైం పడుతుందని నేను చెప్పా. ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం అంతా కూడా పైకి వెళ్ళి కొండలని ఎక్కినప్పుడు కూడా నేను చెప్పా వాళ్ళకి, నేను హామీ ఇచ్చా. ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు, ఆ రోజే చెప్పా టైం పడుతుంది. సో అట్లా 3 విడతల కింద చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా 3,000 పట్టాలు, అంటే 150 గజాల కన్నా తక్కువ ఉన్న స్థలాలు 3,000 పట్టాలు మేము వచ్చే 6 రోజుల్లో ఇవ్వబోతున్నాం. 2వ విడత వచ్చేగల ఎండోమెంట్ రైల్వే ఉంటుంది, 3వ విడతలో మిగిలినవన్నీ కొండపూరమ్మకు ఈ మిగిలినవన్నీ వస్తాయి, అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి. కాలువకట్ల మీద కొంత ఇబ్బంది కలిగే వాతావరణం కూడా రీజనల్ అధికారులు కానీ ఎందుకంటే కాలువకట్ల మీద రెగ్యులైజేషన్ చేస్తే వెదర్ యాక్ట్ ప్రకారం ఎంత కూడా చెల్లుబాటు. వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను, ఇప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు. ఆమోద్యమైన పరిష్కారం ఎత్తే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, పర్ఫెక్ట్ గా చేస్తే G+3 నేను కూడా అది చూస్తున్నా. కేవలం ఒకే దిక్కడ అందరిని తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూముల్లో ఎక్కడ పొజిషన్ చేయాలని దాంట్లో చాలా హోంవర్క్ చేస్తున్నాం. మాస్టర్ ప్లానింగ్, డిజైన్, ట్రాఫిక్ మూవ్మెంట్, ఉద్యోగాలు, ఉపాధులు ఎక్కడ వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది, మొత్తం డిజైనింగ్ చేస్తున్నా. సో అందరితో చర్చించిన తర్వాత ఆమోద్యమైన పరిష్కారం ఎత్తుకుతామని తెలుపుతున్నాం. అవునండి, అవును, అవునండి. మీరు అడిగే ప్రశ్న ఏంటి? అవునండి, ఎంటీఎంసీలో ఉంది, కార్పొరేషన్ లో ఉన్నాయి. సో ఒక్క నిమిషం పూర్తి చేయనండి. ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు. భూగర్భ డ్రైనేజ్ గాని, తాగునీరు గాని, అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది. అది ఒక భాగం. మంగళగిరికి వచ్చేగల అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి, పట్టణాలు 2 తాడేపల్లి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల అది సిఆర్డీ కింద పరిగణనలో తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం. దుగ్గిరాలకు వచ్చేగల అది రూరల్. సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ కింద చేస్తాం. రోడ్లు ఉపాధి హామీ, పంచాయతీరాజ్, ఆర్ఎన్బి కింద చేస్తాం. అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్డుని దట్ విల్ బీ డన్ అండర్ ఆర్ఎన్బి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం. సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని మేము చేస్తున్నాం. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అది మోర్ టెక్నికల్ ఇన్ నేచర్. ప్రజలు కావాల్సిన ఏంటి, నాకు రోడ్ ఉందా లేదా, నాకు నీరు వస్తుందా లేదా, నాకు భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా, అది ప్రజలు కోరుకునేది. ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి, అదే పరిష్కరించుకుంటారు. అది మీరు కంగారు పడారు. ఎవరిదండి? నాకు సారీ, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి కన్నా ఆమె పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ. సుమారుగా 19,000 ఓట్లు నాకు ఎక్కువ పడినాయి. కరెక్ట్. సో నా పైన బాధ్యత పెరిగింది. నేను ఈరోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదని కాదు, నాకు ఓటు వేశారు, నాకు బాధ్యత పెరిగింది, పని చేసినాక నేను వచ్చాను. దాంట్లో భాగంగా ఈరోజు 2.5 దశాబ్దాలుగా ఉన్న కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రా భయ్. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచ